వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రజలపై విద్యుత్ భారం ఉండబోదు అని ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాగూర్ రామ్ సింగ్ స్పష్టం చేశారు. డెస్కంలో కూడా పెంపు ప్రతిపాదనలు చేయలేదు అన్నారు. ఆదాయ లోటు 14,683 కోట్లను ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తుంది అని తెలియజేశారు. ఆదాయ వనరులు ప్రతిపాదిత టారిఫ్లపై బహిరంగ విచారణ జరిగింది అని అన్నారు కమిషన్. 2025-26లో సుమారు 14,683 కోట్లు లోటు ఉంటుందని, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తుంది. 3 రోజుల విచారణలో మొత్తం 94 మంది పాల్గొని వారి నుంచి స్వీకరించిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలపై డిస్కంలను వివరణ కోరారు. మరోవైపు వ్యవసాయ రంగానికి 9 గంటల ఉచిత విద్యుత్ను పగటిపూటే అందిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పీఎం కుసుమ్ పథకం కింద ఏపీలతో 1,00,000 వ్యవసాయ పంపు సెట్లకు సౌర విద్యుత్కు అందిస్తామని స్పష్టం చేసింది. మరో 4 లక్షల పంపు సెట్లకు ఈ స్కీమ్ను విస్తరించాలి అని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని తెలిపింది. ఇక ఆమోదం వచ్చిన వెంటనే వాటికి సౌర విద్యుత్ అందిస్తామని వెల్లడించింది. ఉచిత పథకాలకు సబ్సిడీ నిధులు సమకూరుస్తామని పేర్కొంది. 2024 నాటికి విద్యుత్ రంగంలో 71,762 కోట్ల పైబడి అప్పులు ఉన్నాయని, 29,377 కోట్ల నష్టాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం గృహ, పరిశ్రమలు, ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు, రైతులకు అందిస్తున్న విద్యుత్కు సబ్సిడీ నిధులు ఇస్తాము అని స్పష్టం చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు రోజంతా సరసమైన ధరలకు కరెంటు అందిస్తామని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆక్వా, ఎస్సీ, ఎస్టీ కాలనీలు, వివిధ రంగాలకు సబ్సిడీపై విద్యుత్ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇక వినియోగదారుల సంక్షేమమే లక్ష్యంగా మెరుగైన సేవలు అందించడానికి సాంకేతిక, వాణిజ్య నష్టాలు తగ్గించే చర్యలు చేపట్టనున్నారు.